ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసే అంశము యథార్థంగా మనకి పౌర్ణమి తిథి నాడు, అందున పుష్య పౌర్ణమి తిథి నాడు అర్ధరాత్రి సమయంలో అష్టలక్ష్మి అమ్మవారిని పూజ చేస్తూ ఉంటారు ఎక్కువ మంది కూడా. అయితే అష్టలక్ష్ముల్ని గనక అంటే లేట్ నైట్ అర్ధరాత్రి సమయంలో పూజా ప్రాసెస్ అనేది చేయటం వలన యథార్థంగా వాళ్ళకి సంపద అనేది వృద్ధి చెందుతుంది. అలాగే సంపద, విజయము, శ్రేయస్సు ఈ మూడు కూడా లభిస్తాయి. అయితే అష్టలక్ష్ముల్ని పూజ చేయటము అనేటువంటిది చాలా చాలా శక్తివంతమైనటువంటిది. అష్టలక్ష్ములు అనంటే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, గజలక్ష్మి, ఆదిలక్ష్మి, ఈ విధంగా 8 లక్ష్మీదేవుల్ని అష్టలక్ష్మీదేవులు అని అంటాము. ఈ అష్టలక్ష్ముల్ని కూడా పుష్య పౌర్ణమి తిథి నాడు అర్ధరాత్రి సమయంలో గనక ఆరాధించినట్లయితే యథార్థంగా సంపద వృద్ధి చెందుతుంది. ఆ రోజున మీరు పువ్వులు అనేటువంటి గులాబీ పువ్వులు తెచ్చిపెట్టుకోండి, లేదా తామర పువ్వులు తెచ్చుకోండి, పసుపు పచ్చ చామంతి పువ్వులు కానీ ఏమైనా పువ్వులు తెచ్చిపెట్టుకొని ఒక పువ్వు చేతిలో పట్టుకొని ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః అని ఒక పువ్వు వేయటం చాలా మంచిది. లేదమ్మా ఇంత మేము చదవలేమంటారా, ఓ మహాలక్ష్మి నమః అనండి, లేదా ఓ మహాలక్ష్మి దేవ్యై నమః అని ఒక పువ్వుని సమర్పించండి అమ్మవారికి. యథార్థంగా చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది నాన్న. ఎప్పుడు చెప్తుంటానే ఏది ఏమైనా మన నమ్మకం అంతే. నమ్మి మీరు ఆచరించారు అంటే డెఫినెట్గా సక్సెస్ అవ్వడం అనేది ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ విధంగా చేయండి నాన్న. అలా చేయటము ఆ రోజున తీపి పదార్థం నైవేద్యం పెట్టడం అనేది విశేషం. యథార్థంగా తీపి పదార్థం ఎందుకు అంటే లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరం. బూందీ లడ్డు కానీ, హల్వా కానీ, మిఠాయి అని అంటాం, మిఠాయి కానీ ఈ విధంగా చేయటం వలన మీకు లక్ష్మీ యోగము అనేది సంప్రాప్తిస్తుంది. లక్ష్మీనారాయణుల అనుగ్రహము అనేది కలుగుతుంది. ధనానికి లోటు అనేది ఉండదు. సో వీలైనంత వరకు ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి నాన్న.